సంబుద్ధురా, నీ పాదములకు ఎనలేని వందనాలయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవానికే స్తుతి స్తోత్రములు చెల్లించుకుని నాయన. అలాగే నా దేవ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపములను నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపము దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ నామంలోనే స్వస్థత ఉంది ప్రభువా నాయన. నీ నామంలోనే రక్షణ ఉంది నాయన. దేవానికి స్తోత్రములు. రక్షణ అవసరమైన వారికి రక్షణ దయచేయండి. స్వస్థ అవసరమైన వాళ్ళకి స్వస్థ దయచేయండి. సంపూర్ణమైన స్వస్థ దయచేయండి. నీకే వందనములు స్తోత్రములు. ఇదే నాన్న ప్రభా నీ బిడ్డని వాక్యం ప్రకటించుచుండగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన. మీ మెండైన దీవెనలు మాకు ఈ ఉదయకాలంలో దయచేయమని అడుగుతున్నాను నాయన. మరొక్కసారి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి పేరు పేరు దీవించి కాచి కాపాడమని సర్వకాల సర్వోత్సవం మీరు తోడుగా నీడగా ఉండి దీవిస్తుంది దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా వాయిస్ ఎట్లా ఉంది? చాలా క్లారిటీగా ఉంది బ్రదర్. బాగుంది బ్రదర్. అట్లయితే అందరూ వినగలుగుతున్నారా? వినగలుగుతున్నాం. ఇంతకు ముందు నేను తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ గురించి అంటే ఏ విషయం గురించి చెప్పాను? పరిశుద్ధాత్మ వరములను గురించి, ప్రవచన వరాలు, సంబంధమైన వరాలను ఆపేక్షించాలని మరియు ప్రవక్త స్వాధీనంలో ఉన్నానని ఇద్దరు ముగ్గురు మాటలు వివేచింపవలనని అది కాస్త మీరు జాగ్రత్త గ్రహించారా? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు వరాలు మాట్లాడలేదు, మనం వరం ఆపేక్షించాము. మీరు అపేక్షించారు. అపేక్షించిన విధానాన సంబంధమైన శక్తితో మనం ఆపేక్షించాలి. మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మీరు అపేక్షించగలరా? అపేక్షించగలము కదా. మీరు ఇంతకు ముందు ఒక ఆలోచన ఉంది, పరిశుద్ధాత్మ వస్తారు, ఆయన వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాం మేము అని. నేను పొరపాటు మాట్లాడతానేమో అని అనుకునేటువంటి ఆలోచన ఉంది, కనిపిస్తుంది. అది కేవలము ఆత్మ కృపా వరములు. ఆత్మ స్మాల్ లెటర్ చిన్న భాష. లెటర్. ఆత్మ అనే పదము పెద్ద అక్షరాలతో రాసిందేమో పరిశుద్ధాత్మ అంట, చిన్న అక్షరాలతో రాసిందేమో మన ఆత్మ అంట. బ్రదర్ గారు చెప్పారు అని చూడండి, మీకు అర్థమైంది. 14వ ఆత్మ రాయబడింది కదా, అది మన ఆత్మలో మనము ఆసక్తి కలిగి ఉండడం. పరిశుద్ధాత్మ ఇచ్చేదేమో 12వ అధ్యాయంలో ఆత్మ అని పెద్దగా రాయబడింది కదా, అదేమో పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే కృపావరాలు. వాటిని మనము ఆపేక్షించాలి. ఈ విధంగా మన ఆత్మలో నుంచి అది పలుకుతాం. బ్రదర్ గారు అంతే కదా? అవును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మీరు గ్రహించాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, చదువుకోండి, ఆత్మవరాన్ని అపేక్షించండి, ఆత్మ అభిషేకాన్ని మీరు పొందండి. ఎందుకంటే కాబట్టి ముగ్గురు మాట్లాడచ్చు, ఇద్దరు మాట్లాడకూడదు అంటే పరిశుద్ధాత్మని నేను కమాండ్ చేయగలనా? చెప్పండి మీరు ప్లీజ్. మరి కాబట్టి ముగ్గురు ఆగండి అంటే ఆగిపోతారు. ముగ్గురు మాట్లాడండి. ఒక మానవుడు, ఒక మనుషుడు, నేను ఇద్దరు ప్రార్థన చేయవచ్చు, ముగ్గురు కూడా ప్రార్థన చేయవచ్చు. పరిస్థితి బట్టి నేను
చెప్పగలిగే భాగ్యము ఆయన ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరు కూడా మనుషులే. మీరెవరు? మనుషులే. కూడా మనుషులే. కాబట్టి ధైర్యంగా మీరు ప్రవచించవచ్చును. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నిదానంగా జరగవచ్చును. అయితే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా జరిగి ఉన్నాయి. కొన్ని పరిశుద్ధాత్మ అభిషేకము అది సపరేట్ సబ్జెక్ట్. ఆ విషయం గురించి నేను మీకు చెప్పలేదు. 14వ చాప్టర్ గురించి మాత్రం మీకు తెలియచేయటం జరిగింది. ధైర్యముగా ముందుకి కొనసాగండి. ఎవరు ఏమి చెప్పినా మీరు పట్టించుకోవద్దు దయచేసి. ఇది బైబిల్లో ఉన్నటువంటి చాప్టర్. సత్యం. నివాసము తెలియనటువంటి వాడు తెలియని రకంగా మాట్లాడారు గనక, వాము నేను మాట్లాడకూడదేమో, నీ గొప్పదాన్ని, అయ్యో నేను ఎట్టయిపోయానే. మీరు దేవునికి భయపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా ప్రవచించవచ్చు. మీరు ఒకవేళ దైవత్వము లేకుండా మీరు మాట్లాడినట్టయితే, సేవకుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను, సహోదరి ప్రార్థన సరిగా లేదు, మార్చుకోమని చెప్తాను. ధైర్యముగా ఉండండి. మీకు అందరూ, ఎందుకంటే నాకు తెలిసింది ఇక్కడున్న ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు. కానీ ఇవన్నీ ఏమీ తెలియవు. ఇవన్నీ తెలియకపోవడంతో మౌనంగా ఉండిపోతున్నారు. మీరు అనుమానం పడుతున్నారు, పొందలేకపోతున్నారు. లోపల మనసులో ఒకటేనన్నా విషయము చెప్పాలని మీరు అనుకుంటున్నా, ఇది చేయకూడదు అని అయిపోయేవాడుగా ఉన్నారు. దేవుని మాటలు, దేవుడు పరిశుద్ధాత్మ మీ ఆత్మని ప్రేరేపిస్తుంటే, ఆ ప్రేరించబడిన ఆత్మను మీరు బయటకు చెప్పాలి, ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా మీరు ఆగిపోకండి, ధైర్యముగా ప్రకటించండి. ఆమేన్. హల్లెలూయా. వరాలు, అన్ని వరాలు అయ్యేటయి వరాలు పొందండి మీరు. ఆమేన్. హల్లెలూయా. 20 నిమిషాలు. సరే, ఇంతకు ముందు మనము పరిశుద్ధ ఆకాశము, పరిశుద్ధ ఆకాశము, మూడవ ఆకాశము దేవుని సన్నిధిలో ఉంటాయి. 3 ఆకాశాల గురించి మీరు తెలుసుకున్నారా? ఈ మూడింటిని కలిపి ఏమన్నారు? పరమాకాశములారా. ఆమేన్. హల్లెలూయా. ఇక అక్కడ నుంచి ఆ 3 ఆకాశాలు దేవుని సన్నిధి కలిగి ఉంటాయి. ఆయన నివాసము, ఆయన సింహాసనము ఉండేటువంటి స్థలం. చెప్పండి. ఆయన సింహాసనం. ఎందుకంటే అపోస్తలులు 7వ అధ్యాయము 50వ వచనము చూడండి. 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశము నా సింహాసనము అంటున్నాడు. ఆకాశము నా సింహాసనం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆకాశము అంటే
మా ఆకాశము, పరిశుద్ధ పరిశుద్ధాకాశము, ఆకాశము, మూడవ ఆకాశము, ఆకాశము ఆయన సన్నిధిలో కలిపి ఆయన ఉన్నది. సన్నిధిలో ఉన్నాయి. ఆ మొత్తం కూడా ఆయన ఆకాశం సింహాసనమైంది. కథ పోతే మొత్తము 7 ఆకాశములు ఉన్నాయి. ఇప్పుడు టైము లేదు, అయిపోయింది కనుక మొట్టమొదట ఈ ఆకాశములు 7 ఆకాశములు ఏమి అవుతాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకుందాం. అంతేనా? అంతే. ఏమవుతాయి? కాలిపోతుంది. ఎబ్రి మా రెండవ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12వ వచనం దాకా చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము ఎక్కడి నుంచి చదవమంటారు? 10, 12 10, 12. 3వ అధ్యాయం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఏమవుతుంది? ప్రభువు ప్రభువు దినము దొంగ ప్రభు వచ్చినట్లు దినము వచ్చును. ఆయన వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు ఇక్కడ ఏమన్నాడు? ఆకాశములు. కానీ మనకి కొత్త నిబంధనలో మనము చూసినట్టయితే మీరు చూడండి, మీరు ప్రకటన ఆది కాండము 7వ వచనము అని చదవండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆకాశము అని పేరు పెట్టెను. విశాలమునకు ఆకాశం అని పేరు. ఆకాశం అని పేరు పెట్టాను. జలమును 2 భాగాలు చేశాడు. ఏమా ఏం పేరు? ఆకాశము అని పెట్టాడు పేరు. ఆకాశము, ఆకాశములు అన్నాడా? లేదు, ఒకటే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు గ్రహించాలి. ఒకటే ఆకాశము చేశాడు, కానీ ఆకాశాలు చూసారా? అవునండి. ఆకాశము అన్నప్పుడు ఒకటే. కానీ ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఆకాశములు తెరపరిచినట్లుగా 104 కీర్తన 2వ వచనములో ఆకాశ విశాలని 104, 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరపరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఏమైందమ్మా? ఆకాశము ఇక్కడ ఆకాశములను అన్నాడు. ఇక్కడ ఆయన చేసాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తెరలాగా అంటే 9, 7, 1, 2, 3, 4, 5, 6, 7 వరుసగా తెరలాగా పరిచయం. 7 ఆకాశాలు ఆయన మంచిది ఉంచాడు. అయితే ఇప్పుడు పేతురు చూడండి, 7 ఉంటే ఏం చెప్పాడు? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. 7 అయింది కదా? అవునండి. అక్కడ ఒకటే ఉంది, కానీ ఇక్కడ 7 అంటే ఒక ఆకాశాన్ని తెరలాగా పేర్చాడు, వరుసగా పేర్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైంది. సరే, తర్వాత ఇప్పుడు చదవండి. అయితే ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆ దినమున ఆకాశములు
ధ్వనితో గతించిపోవును. ఆమేన్. హల్లెలూయా. 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 నీ ఆకాశాలు 7 ఆకాశం. 7 7 ఆకాశం. ఆకాశాలు కాలిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ, పంచభూతములు. చదవమ్మా. భూతములు మిక్కుటమైన వేంద్రముతో పంచభూతం. లయమైపోవును. మాకు భూతములని ఉంది బైబిల్. భూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు ఆకాశములు రవులుకొని లయమైపోతాయి. లయమైపోవునట్టు లయమైపోనట్టు. అంటే ఇప్పుడు ఆకాశములు ఏమవుతాయి? పూర్తిగా రవ్వులైపోతాయి. రగులుకొని లయమైపోతాయి. ఏమవుతుంది? లయమైపోతాయి. లయమైపోతుంది. అంటే ఇక ఇవి ఉండవు. ఆమె ఉండవు. ఇక క్లోజ్ అవి ఏమవుతాయి? ఆకాశాలు ఉండవు. కరిగిపోతాయి. మహావేంద్రముతో కరిగిపోతాయి. క్లోజ్. ఇక ఏమి ఉండవు. అయితే మరి 3 ఆకాశాలు అవి ఏం పోవు. స్థిరమైన అవి నివాసాలు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహించండి. ఇప్పుడు కనిపించేటువంటి 7 ఆకాశములు మాకు ఒక్కటి కూడా నశించిపోతాయి. లయమైపోతాయి. ఏమి ఉండదు. ఆకాశములు రగులుకొని లయమైపోతాయి. లయమైపోవునట్టు. పుటమైన వేంద్రముతో లయమైపోవును. తర్వాత ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు భూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు ఆగమనం కొరకు కనిపెట్టొచ్చు, దానిని ఆశతో ఆపేక్షించొచ్చు. చదవమంటారు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఆమేన్. కింద చదవమంటారా? మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. యందు నీతి నివసించును. ఆమేన్. హల్లెలూయా. వాటిలో నీతి నివసించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అసలు ఆకాశాలన్నీ లయమైపోతాయి. భూతములు మహావేంద్రంతో కరిగిపోతున్నాయి. హల్లెలూయా. కానీ నీతివంతుడు మాత్రము నిలిచి ఉంటాడు. వాటిలో నీతి నిలిచి ఉంటది. కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త ఆకాశం. నీవు నివసిస్తున్నావు. క్రొత్త ఆకాశము నీ కోసం కనిపెడుతున్నాడు. క్రొత్త ఆకాశము కనిపెడుతున్నాడు. కానీ వాటి యందు నీతి నివసించు. అండర్లైన్ చేసుకోండి. మీరంతా నీతివంతులు. మీరు అండర్లైన్ చేసి నేను నీతివంతుడని. ఉంది. నేను నీతివంతుడనని. నేను రక్తంతో కడగబడిన దాన్ని. కనుక మీరు దేవుని దినపు ఆగమనము కొరకు దేవుని దినపు కొరకు కనిపెట్టుకొని చున్నాము. పరిశుద్ధతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు మీరు విశ్వాసము కలవారా లేరా? విశ్వాసం కలవారమే కాదా? దాని నుంచి తప్పించుకుంటారా లేదా? ఖచ్చితంగా తప్పించుకుంటాం.
నేను ప్రభు మాటను తప్పించుకుంటాను. మనము విశ్వసించాము. అవును. మన ప్రభు మాటను మనము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. ఆమేన్. కనుక ఎవరు ఏమి చెప్పినా పట్టించుకో. లేదు. దేవుని మాటకు మనము లోబడాలి. హల్లెలూయా. దేవుని లోబడాలి. వాక్కు హల్లెలూయా. కనుక మనము కొరత ఆకాశము, కొరత భూమి భూమి కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభువా ఎప్పుడు నాయన కొరత ఆకాశం ఎప్పుడు వస్తుంది నాయన, కొరత ఆకాశము ఇప్పుడు వస్తుంది నాయన. ఎస్, ఎందుకని నేను నీతివంతుడను. ఆమేన్. ఆమేన్. నేను ఖచ్చితంగా నీతివంతుడను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అని చెప్పగలిగినప్పుడు చాలు, ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఎన్ని తగలే పడి పోయిన ఆకాశములన్నీ తగలే పడి పోయినను, వేండ్రముతో లయమైపోయినను, అయిపోయిపోయిన భయం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించమని, నా ప్రభువా రక్షించమని, నీతి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువా ఒక్కరిని కాపాడైనా వాళ్ళని వేసుకో ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.